జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి ఎంపీగా ఉండి 5 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా మీ వాళ్ళకు వచ్చింది అమ్మ మీరు మీ వాళ్ళకు వచ్చిందా? జగిత్యాల తిరిగండి ఎప్పుడన్నా? నేను ఫస్ట్ జగిత్యాలకు వచ్చినప్పుడు మొన్న ఇప్పుడు మార్నింగ్ పొలాస కదమ్మా పొలాస ఉల్లుకొన్నది మండలి రికార్డు అది పాత తాలూకా అది. ఇప్పటికీ అన్నా మా ఊరికి ఎంపీ రాలే అంటారు. ఇప్పటికీ మా ఊరికి ఎంపీ రాలేదు, ₹1 మాకు తెలియదు. ఆడమెంపీ ఎట్లా ఓట్లు వేసిండ్రు, ఎట్లా గెలిస్తే ఇంకా ధీమైందంటే ఆ వ్యక్తికి అరే నా ముఖం చూసి ఓట్లేదు, నాకు బాగా తెలిసిపోయింది, నాకు క్లియర్ తెలిసిపోయింది, నాకు మోడీ ముఖం చూసి ఓట్లేస్తాడు. నేను అడుగుతున్న ఒకటే మాట, మాకు 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళు. మరి ఎందుకు పొత్తులు పెట్టుకుంటారు మీరు? ఏపీలో చంద్రబాబు నాయుడు పొత్తు, జనసేన పొత్తు, ఇవి అవసరమా మీకు? 400 సీట్లు కర్ణాటకలో పొత్తు. మీరు ఒక్కరు పోతే ప్రధానమంత్రి ఇవ్వాలి. నువ్వు 10 మంది పోతే మీరు తెలంగాణ 10 మంది బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతే ప్రధానమంత్రి కాదా మీ మోడీ? మరి ఎందుకు భయం మీకు? ఇలాంటి పెద్ద మంది మీకు అవసరమా? పని చేయని దొంగలు అవసరమా మీకు? పని చేయడు, పాట చేయడు, పొద్దున్న లేస్తేనే సోషల్ మీడియా. సోషల్ మీడియా ఎట్లా అంటే దుర్యోధన లాగినాడు, బండ్లకెళ్ళి దిగాడు, కన్నద్దాలు దిగాడు, చేతులు చేయి కలిపాడు. ఏమైంది? మళ్ళీ మేమే గెలుస్తాం. ఎవరి కోసం గెలుస్తావు నువ్వు? ప్రజల కోసమా, మోడీ కోసమా? ప్రజానాయకుడైన వ్యక్తి, ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలకు గెలిపిస్తే గెలుస్తాడు, ప్రజల కోసం పాటుపడాలి. ప్రజలకు కష్టం చేయకుండా, ప్రజలకు సేవ చేయకుండా నేను గెలుస్తాంటే ఈ తీర్పు అవసరం లేదు మనకు. నామినేటెడ్ పోస్ట్ తీసుకోవాలి. రాజ్యసభ మెంబర్గా ఎంపీ ఏమవసరం నీకు? పార్లమెంట్ సభ్యుడు ఏమవసరం నీకు? మీరు చెప్పాలి. మీరు ఆ వ్యక్తికి మీ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజ్యసభ మెంబర్గా వెళ్ళిపో, నువ్వు వద్దు, మాకు బాధిరెడ్డి అనే వ్యక్తి వచ్చింది, మాకు బీఆర్ఎస్ పార్టీ, మేము గెలిపిస్తామని చెప్పండి మీరు. మరి ఈ ట్యాంకర్ రాడు. ఇప్పుడు చెప్పినంత ముందు మన పెద్ద మనుషులు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారంటే, పొద్దున్న లేసి కేసీఆర్ తిడతాడు, కవితమ్మని తిడతాడు, నీకు ఇంకెవరు తిడతా ఉంటాడు. అరే ప్రజలు గెలిపించింది మందిని తిట్టమని కాదు, పని చేయమని తిట్టింది. నువ్వు పని చేయమని గెలిపించలేదు. పని పక్కన పెట్టేసి నాయకులను తిట్టుకొని టైంపాస్ చేసే 5 సంవత్సరాలు నీ వల్ల అడిగింది ఏంటి? ప్రాంతంలో ఏమీ లేదు. ముత్తంపేట చెరుకు మన షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని జీవన్ రెడ్డి అంటాడు. తెరిపిస్తా, మన గవర్నమెంట్ తెచ్చిపోతే నా సొంత డబ్బుతో తెరిపిస్తా అని ఎంపీ అంటాడు. సరే ఎంపీ అంటే పోరాడికి ఏం తెలియదు అనుకుందాం. నేను పెద్ద మనిషి కదా జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన మంత్రిగా చేసిండు. ఆయన నేను ఒకటి అడుగుతున్నా, మొన్న మెట్పల్లికి రాకముందు శ్రీధరబాబు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ పోయింది. తెరిపిస్తా అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు తెరిపిస్తా అంటే మూతవాడే డోర్లు తెరిపిస్తారు అంతే. ఫ్యాక్టరీ తెరిపిరాదు. కూడా ఊళ్ళో కూడా వచ్చినట్టు ఒకడు వచ్చి పేద కొండ ఉన్నది ఆ ఊళ్ళో. 1 మంత్ నాకు మంచిగా పుష్టిగా ఆహారం పెడితే కొండను ఎత్తుకుంటాను అంటాడు. అది ఎట్లా ఎత్తుకుంటారా కొండ నీడు అంటే, నేను ఎత్తుకుంటే చూడండి నాకు మంచిగా మటన్ చికెన్ పెట్టింది, నాకు 1 మంత్ తర్వాత రండి నేను ఎత్తుకుంటాను, చూద్దాం అయ్యింది కూడా చూద్దామని పొద్దున్న వేస్తే మేకను కోసి, గొర్రెను కోసి, చికెన్ పెట్టి 1 మంది తెప్పించాడు. చిన్న పొద్దున బలిసిండాడు. బలిసంగా కొండ వెళ్ళిపోయినాడు. ఇక వ్యక్తికి ఎత్తుడు అన్నాడు, ఓడెత్తాల కొండ ఎత్తాడు, కొండ ఎత్తాడు వల్ల షుగర్ ఫ్యాక్టరీ కూడా పరిస్థితి. షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసినారు, ప్రైవేటైజ్ చేసిండు. ప్రైవేట్ వ్యక్తి అమ్మేసినారు. 51% ప్రైవేట్ వాడికి, 49% గవర్నమెంట్కి. నెక్స్ట్ మన రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యే.
రత్నాకర్ రావు గారు ఈ ప్రాంత నాయకుడు హౌస్ కమిటీషన్ నాయకత్వంలో తెరిపిద్దామా వద్దా, ప్రైవేటైజ్ చేద్దాం ఉండగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నామని 5 ఏళ్ల కమిటీ నడిచిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మనం నడిపియలేము, గవర్నమెంట్ ఆయనకు ఉండాలి ఇన్స్టిట్యూషన్ ఆయనకు. దానిలో క్లియర్ తెలుసు జీవన్ రెడ్డి గారికి. ఈ ప్రజలకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు, ఆయన తెలుసు. నేను ఈ సభకు అడుగుతున్నాను, నువ్వు లేవా అని అడుగుతున్నా. రత్నాకర్ చైర్మన్ ఉన్నప్పుడు లేవా? ఆ రిపోర్ట్ తెలియదా నీకు? మళ్ళా తెలిపిస్తానని పరిగెత్తుకుని ప్రతిపక్షని జనానికి చెవుల పువ్వులు పెట్టి మళ్ళా నేను తెరిపిస్తా అంటే ఎవరు నమ్మాలి? నిన్ను నమ్ముతావు? ఎవరు నమ్మడు? 3 లక్షల ఎకరాలలో చెరుకు పెడితే చివరి ఫ్యాక్టరీ నడుస్తుంది. చివరి ఫ్యాక్టరీకి వచ్చింది 40,000 ఎకరాలకు వచ్చింది. ఫ్యాక్టరీ నడవదనే అప్లై చేసిండు. 3 లక్షల ఎకరాలు పెడతారు. ఇప్పుడు పొలాలు మానేసి చెరుకు పెడతారు. ఈ ప్రాంతంలో పెట్టారు, పెట్టే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీ పెట్టారు. ఈ విధంగా అడ్డగోలు మాటలు మాట్లాడి జనాన్ని సెంటిమెంట్గా కొట్టి ఓట్లు దండుకొని నాయకులకు చదవని వ్యక్తులు మన మధ్యలో తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎంపీ సంగతి తెలిసిపోయింది మీకు, అది పనిచేయడు. జీవన్ రెడ్డి గారి సంగతి తెలుసు మీకు. జీవన్ రెడ్డి గారు మీకంటే మాకు తెలుసు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్సీగా మా జిల్లా కూడా ఉందల్ల. మా జిల్లాకు వచ్చేవాడైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకున్నా ప్రశ్నించే గొంతుగా రైతుని అన్నాడు. ప్రజలు గెలిపించాడు. ఒకనాడు ప్రశ్నించలేదు, మా జిల్లాకు రాలేదు. ఇచ్చిపోయిన వ్యక్తి ఆయన. మొన్న నిన్న నేను వయసులో చెప్పినాడు, అరే నేను గల మీద నాకు ఓట్లు లేదనుకో 100 ఫీట్లు అటు ఇటు 100 ఫీట్లు తీసేస్తాడు. పిల్లలు సరెండర్ పాపం వయసులు అంతా సరెండర్ మొత్తం కండువలు కప్పుకున్నారు. నేనేమంటున్నా, ఈ ఎలక్షన్లలో బెదిరిస్తున్నాం, బ్లాక్మెయిల్ చేస్తున్నాం, ప్రజలు ఓట్లేరు. భయంకు భక్తికు నీకు వేస్తూ ఉంటారు, కానీ డబ్బాలలో మాత్రం నీకు ఓట్లేదు. ప్రేమతో తప్పితే డబ్బాలలో లేరు. వాళ్ళు ఒకటే మనం చేస్తుంది అందరికీ కూడా. ఈ ప్రాంతంలో 70% రైతులు ఉన్నారు, 70% రైతులు ఉన్నారు. మేడిగడ్డ మొత్తం కొట్టుకుపోయింది అంటాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. రేవంత్ రెడ్డి అయితే మన అరవింద్ కంటే బాపు, డబల్ బాపు. ఎలక్షన్లో వచ్చిండు. రైతులు మాకు నవంబరు ఎంత 15th నవంబర్ 9 డిసెంబర్ 9 డిసెంబర్ 9కి ప్రభుత్వం వస్తే మాది కాంగ్రెస్ పార్టీది ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 2 లక్షలు ఇప్పుడే తీసుకొని మీరు నేను రాగానే నేను మాఫ్ చేస్తాను. దాని గురించి మాట్లాడాడు. రైతులకు అంటాడు 2 పంటలు పడితే 2 ఐదుకి ఇస్తాను, రైతు బంధులు 2 సార్లు ఎట్లు ఇస్తాను, 3వ పంటకి ఎట్లు ఇస్తారు మాకు ఇవ్వవా? అరే 15,000 రూపాయలు per ఎకర్కి ఇస్తాను నువ్వు. ఇప్పుడే దిక్కులే రైతు బంధు, ఎప్పుడో వచ్చే రైతు బంధు ఇప్పటిదాకా ఇస్తున్నావు. ఇంకా నువ్వు ఈ పండిన పంటకి ఇంక చూడలేదు. నువ్వు రేపు పండించబోయే పంటల సంగతి ఏంది? ఇస్తావు. అప్పుడు నువ్వు రూపాయి ఇవ్వవు. రూపాయి ఇచ్చే తెలియలేదు నీకు. ఉద్దేశం ఏంటంటే మేడిగడ్డ భూచి చూపించి అదే మేడిగడ్డలో 3 పిల్లలు పొందిపోతే అదే కేసీఆర్ అనుకుంటాడా? ఇప్పుడు రిపేర్ చేస్తుండే, కిందికెళ్ళి నీళ్లు మొత్తం ఆపుతుండే, లిఫ్ట్ చేస్తుండే, విధాలు లింపుతుండే. ఎక్కడ కూడా త్రాగడానికి కానీ తాగడానికి కానీ నీరు కరువు లేకుండా చేస్తున్నాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేడిగడ్డ ఎండిపోతుంది, అది కూలిపోయింది కాబట్టి మేము నీళ్ళు లేకపోతామంటారు. అంటే రేపు మేడిగడ్డ రిపేర్ చేస్తే వచ్చే నీళ్ళతో పంటలు పండిస్తారు రైతులు. పంట పండిస్తే పండిన పంటకు బోనస్ ఇవ్వాలి. నేను బోనస్ మాపైతే నాకు పంట పోతే మేడిగడ్డ ఎండిపోయిందనుకో ఇసుక మొత్తం అమ్ముకోవచ్చు. 2 ప్లాన్లు వాళ్ళే. ఇసుక అమ్ముకోవచ్చు, పండించిన పంటకు బోనస్ ఇవ్వచ్చు. ఈ విధంగా చెప్పి మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఇవాళ నువ్వు ఎకరానికి 10,000 రూపాయలు 15,000 రైతు బంధు ఇస్తున్న వ్యక్తి, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్న వ్యక్తి. వాళ్ళ రైతులు ఇక్కడ ఉన్న చాలా మంది ఎకరానికి కనీసం 20 క్వింటాలు పడతాయి. 20 క్వింటాలు లేదా 22 క్వింటాలు, 24 క్వింటాలు.
24 క్వింటాలకు నువ్వు ఇచ్చేయండి ఎకరానికి బోనస్ 12,000 రూపాయలు, రైతు బంధు 15,000 అంటే ఎంత అవుతుంది? దాదాపుగా 30,000-40,000 రూపాయలు అవుతుంది. ఇస్తావాను మన ప్రజలకు నమ్మిరు నాకు అర్థమైతే లేదు. మోసం చేసే మాటలు మాట్లాడి జనం అరిచేతిలో స్వర్గం చూపించి మరి వల్ల గద్దెనెక్కిన వ్యక్తులు ప్రజలకు మధ్యన రాలేక, క్యాడర్ దిక్కులేక, వాళ్ళ పార్లమెంట్ క్యాండిడేట్ లేక మన పార్టీకి నిలిపిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చుకుంటూ సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. బీజేపీ కూడా అదే పరిస్థితి. బీజేపీ కూడా క్యాండిడేట్ దిక్కులేరు. మన పార్టీకి నిలిపిన వ్యక్తులను క్యాండిడేట్ పెడుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పరిస్థితి అయితే అదే. కానీ మన నాయకుడు ఎన్ని మోసాలు చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా 10 సీట్లు మన ప్రకటించిన వ్యక్తి కేసీఆర్ గారు. అది వస్తున్నాం మనం. కవితమ్మ గారు కూడా ఈ ప్రాంతంలో ఇంటిగా ఉండే గ్రామాలలో తిరిగిందామే, నిధులు ఇచ్చిందామే, ఫండ్స్ ఇచ్చిందామే. ఇవాళ ఆమెను ఇద్దరు కలిసి దొంగలు రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ కలిసి కుట్ర వేసి లిక్కర్ కేసని బనాయించి వాళ్ళ జైల్లో తీసుకోవడం జరిగింది. నేను మాట్లాడుతున్నా కూడా మాట. ఇదే లిక్కర్ కేసులో ఉన్న వ్యక్తులు ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న వ్యక్తిని, ఆ కేసులో ఎలక్ట్రల్ బాండ్ ఉన్నట్టు కొన్న వ్యక్తిని బయటకు పంపించేసాను. ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్. మిగతా ప్రియ తిరుగుతున్నారు. సాక్షిని పెట్టిన వ్యక్తులు మీరు వాళ్ళ కేసీఆర్ కూతురు కాబట్టి నేరస్తులుగా నమోదు చేసి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమస్యమని అడుగుతున్నాయి. ఇదంతా కుట్రలాగానే అడుగుతున్నా. ధైర్యం లేక, దమ్ము లేక, ఎలక్షన్ కొట్లాడే ధైర్యం లేక ఇద్దరు దొంగలు కలిసి రేవంత్ రెడ్డి మోడీ కలిసి మరి కుట్రలు చేస్తూ ఉన్నారు. నేను మనం చేస్తున్నది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవుతుందో ఇది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వీళ్ళిద్దరు నాయకుడు ఎవరు? వీళ్ళిద్దరి రాజగురువు రామోజీరావు గారు. రామోజీరావు చెప్పింది మొన్న పోతే రేవంత్ రెడ్డికి 4 గంటలు పోయిన ఆయన కూర్చున్నారు. ఏం చెప్పిండంటే కేసీఆర్ గారు మోడీతో పెట్టుకున్నాడు కాబట్టి ఇబ్బందులు పాలవుతున్నాడు, నువ్వు మోడీ జైలుకు కూరగా జైలుకోతా అని చెప్పిండు ఆయన. ఇద్దరు ఒకటైంది. ఇవాళ ఇద్దరు ఒకటై ఒక పక్కనే పాపం వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ మా పార్టీ డబ్బులు సీజ్ చేసింది బీజేపీ వాళ్ళు, పోస్టర్లు వేసుకోవడానికి డబ్బులు లేవు మాకు అని ఆయన చెప్తా ఉంటే ఇద్దరు కలిసి చోటేబాయి బడేబాయి మాట్లాడుకుంటూ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప జనం కోల్పడ్డది ఏం లేదు. దయచేసి మన చెప్తుంది వల్ల ఈ ప్రయత్నాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ చేసే ప్రయత్నాలు చెక్కబెట్టాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సింది. ఈ ప్రాంతాల్లో మనం గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏది హామీలు ఇచ్చిందో హామీని అమలు చేయడానికి నిలదీస్తానే తప్పకుండా నేను నిలవేసే వ్యక్తిని. గొంతెత్తి మాట్లాడతా ప్రశ్నించే గొంతు లేదు మన ప్రాంత ప్రజల తరపు నుంచి. ఇవాళ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. బాజిరెడ్డి గౌడ్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి కానీ సంక్షేమ పదాలు అందించిండో, ఏది ప్రజలకు దగ్గరగా ఉండడో అదేవిధంగా ఈ 2 కాన్స్టిట్యూన్సీలు కూడా మీ దయ వల్ల నేను గెలిస్తే ఎంపీగా తప్పకుండా మీ తలలో నాలుకనేత, మీ అందరి స్నేహితునేత, మీ అందరి మధ్యలో తిరుగుతా నేను తప్పకుండా ఈ ప్రాంత డెవలప్లో నా పూర్తి బాధ్యత ఉందని చెప్పేసి హామీ ఇస్తూ మరి చాలా సంతోషం. మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినటువంటి మా సంజయ్ అన్న గారికి ప్రత్యేకంగా, మా విజయసార్ అన్న గారికి, మా జైపీ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.